2015లో రూఫ్ గార్డెన్ను ప్లాన్ చేసుకున్న విద్యాసాగర్ గారు మిద్దె తోటల ద్వారా పోయే వృధా నీటిని దానితో పాటు వాన నీటిని సంరక్షించుకునేందుకు ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ మిద్దె తోటతో పాటు నీటి సంరక్షణను తప్పక చేపట్టాలంటున్నారు ఈయన. మరి ఈ ఇంకుడు గుంతను ఏ విధంగా నిర్మించుకున్నారు, ఆ నీటిని ఏ విధంగా వినియోగిస్తున్నారో ఆయన మాటల్లోనే విందాం. ఇక్కడ మేము 2010లో ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసాం. 11లో మేము ఇంటికి రావడం జరిగింది. తర్వాత 2015లో మేము ఈ గార్డెన్ రూఫ్ గార్డెన్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం. తర్వాత అట్లే దీనికి తోడుగా ఒక ఇంకుడు గుంత కూడా ఉండాలి. ఈ రోజులలో సిటీలో ప్రతిదీ ఇప్పుడు మాది గ్రామీణ ప్రాంతం లాగా ఉంది, సబర్బన్ ఇది. కానీ ఇది కూడా రేపు అన్ని అపార్ట్మెంట్స్ అవన్నీ వచ్చే నేషనల్ హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నా లేకున్నా ప్రతి ఇంటికి ఒక రూఫ్ గార్డెన్ ఒకటి ప్లస్ రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్. అంటే దీన్నే రెయిన్ వాటర్ అంటారు, దీన్నే రూఫ్ వాటర్ అంటారు. అంటే వర్షాకాలంలో పడిన వర్షాకాలమైనా ఎప్పుడైనా పడిన వర్షం మనం బిల్డింగ్ నుండి మన ఒక దగ్గరికి కలెక్ట్ చేసి అక్కడి నుండి ఇక్కడ పైప్ ఉంది చూడండి, ఇక్కడ పైప్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో పడ్డ నీళ్ళు, రేకులో పడ్డ నీళ్ళు అవన్నీ ఈ పైప్ అందులో ఆ పైపు ద్వారా మేము ఇక్కడ ఒక హోల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఆ పైప్ ద్వారా ఇందులోకి ఆ నీళ్ళన్నీ వర్షం పడ్డ నీళ్ళన్నీ కలెక్ట్ అయిన నీళ్ళన్నీ ఇందులోకి వచ్చి అవి కాకుండా ఇక్కడ మేము ఈ రూఫ్లో పడ్డ నీళ్ళు ఈ గార్డెన్లో పడ్డవి కూడా కిందికి వచ్చిన తర్వాత కూడా ఇవి ఇక్కడ ఏం నిల్వ లేకుండా అందులో నుండి అన్ని హోల్ ద్వారా ఈ గ్యాప్ల ద్వారా ఈ హోల్కి వచ్చేసి ఇక్కడ నుండి మేము కట్టుకున్నటువంటి స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్లోకి పోయేటట్టు అరేంజ్ చేసినాం. పైన చూసినటువంటి ఆ పైపు, ఆ హోల్ నుంచి ఈ పైపు ద్వారా ఆ వాటర్ అంతా ఈ స్ట్రక్చర్, ఇప్పుడు ఇది వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది ఇది రకరకాలు కట్టుకోవచ్చు. ఏ షేప్ అయినా మనకున్న ప్లేస్ని బట్టి మనకు రెక్టాంగిల్ కట్టుకోవచ్చు, సర్క్యులర్ కట్టుకోవచ్చు. ఏ రకంగా మనకు ఇది ఉంటుందో ప్లేస్ అవైలబుల్ ఉంటుందో ఆ రకంగా దీనికి సర్ఫేస్ కిందికి కట్టుకోవచ్చు, పైకి కట్టుకోవచ్చు. ఏ రకంగా మనకున్న కన్వీనియంట్ ప్రకారం ఈ స్ట్రక్చర్ని మనం కట్టుకోవడంకు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అక్కడ నీళ్ళు ఫస్ట్ పడ్డ ఒక 1 minute అవన్నీ కొంచెం మడ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇది ఒక వాల్వ్ ఇక్కడ ఇది ఓపెన్ చేసేస్తే అక్కడ ఫస్ట్లో పడ్డ నీళ్ళు, మురికి నీళ్ళన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయి, బయటకు పోతాయి. తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయగానే మనకు ఆ ఫ్రెష్ వాటరే కొంచెం ఆ మురికి నీరు ఫస్ట్ పడ్డ నీళ్ళు వెళ్ళిపోయేటట్టు మనకు ఆ దుమ్ము ధూళి ఉన్న నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేస్తే మనకి ఏంటంటే ఇది మెయింటెనెన్స్ కొంచెం ఫ్రీ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతాయి. ఈ స్ట్రక్చర్ ఏంటిదంటే ఇక్కడ నుండి ఒక 1 meter లోతు చేసి నేను ఇందులో ఒక వెరైటీ ఆఫ్ స్ట్రక్చర్ కట్టినాను. మిగతా వాళ్ళు ఏంటంటే కింద రాళ్ళు నింపి రకరకాల సైజుల రాళ్ళు నీళ్ళు నింపి అవి ఓన్లీ గ్రౌండ్లోకి పోవడానికే చేస్తారు. ఇక్కడ నేను 3 రకాలుగా రీఛార్జ్ అవ్వడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే కింద అన్నిటికంటే అడుగు భాగాన ఒక ఫీట్ తోటి దీంతో ఒక ఫీట్ ఒక ఛాంబర్, ఫ్రెష్ వాటర్ ఛాంబర్ కట్టిన లోపల. ఆ ఛాంబర్ పైన ఫిల్టర్ మీడియా అంటే రాళ్ళు, పెద్ద రాళ్ళు, దాని తర్వాత చిన్న రాళ్ళు, దాని తర్వాత చిన్న కంకర, దాని తర్వాత ఇసుక ఇట్లా వేసి ఇవన్నిటి ద్వారా ఈ వాటర్ ఇవన్నిటి ద్వారా ఫిల్టర్ అయిపోయి ఆ ఫిల్టర్ నుంచి కింద ఫ్రెష్ వాటర్ ఛాంబర్కు ఫిల్టర్ అయిన నీళ్ళు ఛాంబర్కు పోతాయి. ఆ ఛాంబర్కు పోయిన నీళ్ళు నేను ఈ బోర్వెల్ ఉంది మాది ఇక్కడ, ఆ ఛాంబర్ నుంచి హోల్ చేసి పైప్ పెట్టి ఆ బోర్వెల్కు డైరెక్ట్ ఆ బోర్వెల్కు ఫీడ్ అయ్యేటట్టు త్రూ బోర్వెల్ కూడా రీఛార్జ్ అవుతుంది. ఇంకొక పైపు నేను అక్కడ మాది సంప్ ఉంటుంది అక్కడ, ఆ సంపులోకి కూడా ఆ వాటర్ అందులో పోయేటట్టు. ఈ కింద కూడా నేనేంటంటే పోరస్ కాంక్రీట్ అని వేసినాను. కింద పోరస్ కాంక్రీట్ అంటే వితౌట్ శాండ్, కాంక్రీట్ వితౌట్ శాండ్, కంకర ప్లస్ సిమెంట్ కలిపి వేసేస్తే అన్ని హోల్స్ ఉంటుంది అనమాట. ఆ హోల్స్ ద్వారా కూడా గ్రౌండ్కి కూడా రీఛార్జ్ అయ్యేటట్టు ఇట్లా 3 రకాలుగా రీఛార్జ్ అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే ఈ రీఛార్జ్ అవుతుంది ప్లస్ ఎప్పుడు కంటిన్యూస్గా ఈ రీఛార్జింగ్ ఉండి వర్షాకాలంలో 3-4 నెలలు మనకు ఎప్పుడు వచ్చిన వర్షం నీళ్ళు, మంచి నీళ్ళు ఇవన్నీ అందులోకి పోతాయి కాబట్టి కొంతవరకు ఈ ఏరియాలో కొంచెం నీళ్ళు కూడా కొంచెం ఉప్పు నీళ్ళు ఉండేది ఇక్కడ. ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత నేను కట్టిన 2-3 ఏళ్ళ తర్వాత
కొంచెం తేడా నాకు కనబడుతుంది. కొంచెం ఆ వాటర్లో కూడా తేడా కనబడుతుంది. అప్పుడు ఉన్నంత హార్డ్నెస్ ఇప్పుడు తగ్గినట్టుగా కొంచెం ఉంది. ఇట్లా పోను ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకుంటే ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా అన్ని రకాలుగా రీఛార్జ్ అవుతుంది. ఈ ఇంకుడు గుంత దీన్నే రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అంటారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అంటారు. అయితే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి మేము కట్టిన తర్వాత లోపల ఏముందో మీకు తెలియదు కాబట్టి మీరు లోపల ఎట్లా చేసిన అనేది తెలవడానికి ఈ డిజైన్ మీకు ఈ మ్యాప్ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. నేను ఇక్కడ చేసింది ఏంటంటే 2 మీటర్ల వరకు గొయ్యి తవ్వి 2 మీటర్ల నుంచి ఇక్కడ ఒక 1.5 ఫీట్ లోపల ఛాంబర్ 1.5 ఫీట్ హైట్ వరకు ఇటుకలతోటి గోడ కట్టినాం. గోడ కట్టిన తర్వాత ఈ గోడ మీద బిళ్ళలు ఒక సిమెంట్ బిళ్ళ ఈ కరెక్ట్ ఈ డైమెన్షన్స్ని బట్టి ఈ లెంత్ రెక్టాంగులర్ బిళ్ళను తయారు చేసి అందులో హోల్స్ ఆ సిమెంట్ తోటి చేసిన తర్వాత దానికి అన్ని హోల్స్ అన్ని ఇక్కడ ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ అట్లా అన్ని హోల్స్. ఎందుకంటే ఫిల్టర్ అయిన వాటర్ ద్వారా ఈ ఛాంబర్ ఇది ఫిల్టర్డ్ వాటర్ ఛాంబర్ లాగా ఒక ఛాంబర్ను తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత దీనిపైన ఒక నైలాన్ నెట్ వేసేసి నైలాన్ నెట్ వేసి దానిపైన కంకర పెద్దది 20-50 mm ఇంత సైజు రాళ్ళని వేసేయాలి. రాళ్ళను అక్కడ తీసుకొచ్చి కంకర కానీ రాళ్ళు కానీ వేసేయాలి. దీని మీద మళ్ళొకటి నైలాన్ నెట్ వేసి దానికంటే చిన్న కంకర, దీని తర్వాత ఇంకా చిన్నవి 5 mm కంటే చిన్న ఇట్లా అంటే చిన్న రాళ్ళు లేకపోతే చిప్స్ లాంటివి కంకర. మనకు రాళ్ళు అంటే ఎక్కడ దొరకవు కాబట్టి మామూలుగా చిప్స్ లాంటివో లేకపోతే చిన్న కంకర లాంటివి క్రషర్ దగ్గర పోతే దొరుకుతాయి చిన్నవి. దీని తర్వాత మళ్ళొకటి నైలాన్ నెట్ వేసి దీని మీద దొడ్డు ఇసుక ఈ రకాలుగా 1, 2, 3, 4 రకాలుగా ఫిల్టర్ అయినాక నీళ్ళు ఆటోమేటిక్గా ఫ్రెష్గా ఉంటాయి, ఏమాత్రం మట్టి లేకుండా ఉంటాయి. దాని తర్వాత ఇందులో ఫాస్ట్గా ఇవన్నీ ఈ హోల్స్ ద్వారా అవన్నీ ఫిల్టర్ అయిన నీళ్ళు ఫాస్ట్గా మూవ్ అవుతాయి. అందుకే ఇసుక కూడా జస్ట్ ఒక 1.5 ఇంచు ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఇవి కూడా కొంచెం మరీ చిన్నగా అవసరం లేదు, చిన్న చిప్స్ అవసరం లేదు. నీళ్ళు కూడా తొందరగా పర్కులేట్ అయ్యేటట్టు ఉండాలి. ఏమైనా మట్టి ఉన్నప్పుడు మనకు మెయింటెనెన్స్ ఏంటంటే ఓన్లీ ఇసుక తీస్తే సరిపోతుంది. ఆ మట్టి కూడా ఏమైనా ఉన్నాయి ఇసుకతో కలిసి మళ్ళీ ఇట్లా తయారవుతుంది. మట్టి ఇసుక కలిపి ఇక్కడ ఉంది చూడండి మీరు వెనకాల మొత్తం ప్యూర్ ఇసుక లేకుండా మట్టి కలిపిన ఇసుకలాగా అవుతుంది. దీన్ని ప్రతి సంవత్సరం మనం తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఇసుక వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఏం తీయాల్సిన అవసరం లేదు. ఫిల్టర్ అయిన నీళ్లను ఇది బోర్వెల్ ఉంది నా పక్కకి, ఇక్కడే బోర్ ఉంది. ఈ బోర్వెల్లోకి ఇక్కడ ఈ అడుగు నుంచి ఒక హోల్ చేసిన ఇందులోకి వెళ్ళి ఈ ఛాంబర్కి హోల్ ఇట్లా అంటే కొంచెం ఇంక్లైన్డ్ హోల్ చేసి ఈ నీళ్లను ఈ బోర్లోకి వచ్చేటట్టు ఈ బోర్కు కేసింగ్ పైప్ ఉంటుంది ఇక్కడ దాకా కేసింగ్ పైప్ ఉంది. ఆ కేసింగ్ పైప్ హోల్ కొట్టేసి దాన్ని గడ్డపార కాల్చేసి దాన్ని పెట్టేసి అందులో ఈ పైపు తొడిగిచ్చేస్తే ఈ ఫిల్టర్ అయిన నీళ్ళు ఇటు పోతుంటాయి. ఇంకో పైప్ ఏం చేసినాను, ఇటు సంప్ ఉంది అక్కడ మాకు, ఆ సంపులోకి ఇంకో పైప్ పెట్టాను. అంటే ఇటు సంపులో కలెక్ట్ అవుతాయి, ఇటు ఇందులో పోయి ఇందులో రీఛార్జ్ అయిపోతాయి. ఇందులో కూడా నీళ్ళు ఉండవు ఇక ఎప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి కూడా కొంత పర్కులేషన్ అయితేనే ఉంటుంది ఈ గ్రౌండ్లోకి కూడా. అంటే ఇట్లా 3 రకాలుగా చేసుకోవడం జరిగింది. ఇది సింపుల్ పెద్ద 15,000 అయిపోయింది నాకు. మొత్తం అంతా కలిస్తే 15,000 లోపల ఈ స్ట్రక్చర్ అయిపోయింది. మిద్దె తోట సాగులో ప్రారంభ దశలో కొంత ఖర్చు పెట్టినప్పటికీ ఆ తరువాత దీర్ఘకాలికంగా లాభాలు పొందవచ్చంటున్నారు విద్యాసాగర్ గారు. అన్నింటికీ మించి నాణ్యమైన ఆహారం, మంచి ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి అంటున్నారు. అంతకన్నా గొప్ప సంపద ఏముంది అంటున్నారు. నేను మాత్రం వీక్లీ 2 సార్లు ఆకుకూరలు తప్పకుండా ఇప్పటికీ తింటాను. నాకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ బయట ఆకుకూరలకు వీటికి చాలా తేడా ఉంటుంది. ఆ ఆకుకూరలలో మనం వండుతుంటే వాటర్ ఎక్కువ బయటకు రాదు. ఈ ఆకుకూరలతోటి అవే మనం ఏమి నీళ్ళు పోయకుండా కూడా వాటిని ఫ్రై చేసినా కొంచెం మెత్తగా చాలా బాగుంటాయి. వేరే బయట తెచ్చిన ఆకుకూరలకు దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కూరగాయలు కూడా అప్పటిదప్పుడే మనం తెచ్చుకుంటాం, ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి రుచికరంగా ఉంటాయి. మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.